ఆలేరు పట్టణంలో జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగ సంబరాల్లో భాగంగా క్రిస్టియన్ సోదర సోదరీమణులకు ప్రభుత్వం అందిస్తున్న కానుకను ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అందజేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విశిష్ట అతిథి గారు శ్రీ డాక్టర్ విల్సన్, మన ముఖ్య అతిథులు శ్రీ బిర్లా ఐలయ్య గారు, శాసనసభ్యులు మరియు ప్రెసిడెంట్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఎం ఇస్సాక్ గారు, జనరల్ సెక్రటరీ గారిని ఎంపీపీ బొమ్మల రామారావు గారు ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీసే ఆలయ గారిని ఆహ్వానిస్తున్నాం. పాస్టర్ పెద్దలు ప్రభుత్వ శ్రీ బిర్లా ఐలయ్య గారిని మనం ఇప్పుడు దాకా సాధారణంగా ఆహ్వానించుకోవడం జరిగింది. ముందుగా ఈ నియోజకవర్గం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి స్తోత్ర. కొత్తగా అయినట్లు ఇంకా దాన్ని బలపరిచి నడిపించండి. ఈ నియోజకవర్గానికి సంబంధించి నాయకులుగా ఉన్న ప్రభావ మీరు హెచ్చించినారు. విప్పుగా ఏర్పాటు ప్రేమ కలిగిన సంతోషమైన పండుగ క్రిస్మస్ జరుపుకున్నట్లు ఈ దిన కార్యక్రమం నుంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీరు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ సో మచ్. ఈరోజు క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ 2023 Merry Christmas. Happy నెక్స్ట్ మరియమ్మ మమ్మల్ని పేరు ముత్తిరెడ్డిగూడ నుంచి సువర్ణ మేడిపల్లి దేవమ్మ సుజాతమ్మ చూడండి. మీ అన్ని కమిటీలు రావడం సోదర భావంతో అందరం ఒక చోట కూడి ఇవాళ ఈ పండుగ వాతావరణంలో ఆ యేసయ్యను స్మరించుకుంటూ కొంతమందికి ఈ గిఫ్ట్లు అనేది ఒక సాంప్రదాయంగా ఆలయ నియోజకంలో ప్రభుత్వం నుంచి 1000 మందికి గిఫ్ట్లతో పాటు వారికి ఒక చోట అందరం అన్నదమ్ముల అక్కచెల్లెల లెక్క భోజనాలు చేసి క్రిస్మస్ను ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం కోసం ఆ యేసయ్య ఇప్పుడే చెప్పిన పెద్దలు ఎక్కడ పుట్టినారు కాదు, ప్రపంచ శాంతి నెలకొల్పి శాంతి, ప్రేమ, దయ, కరుణను చాటి చెప్పినటువంటి ఆ యేసయ్యను మనం మదిలో తలుచుకుంటే నిత్యం సుఖ సంతోషాలు ఉంటాం. ఆమేన్. మరి ఎవరు సపోర్ట్ చేస్తలేరు? అలాంటి మా దైవమైనటువంటి యేసయ్యను ప్రతి సంవత్సరం నేను కూడా అనుకుంటా ఎప్పుడు వస్తుందా డిసెంబరు, ఎప్పుడు అందరూ పాల్గొనాలి అని చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ వేదిక మీద అంటే ఇక్కడ నుండి మైనార్టీలు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కూడా 180% మా బిడ్డ అని చెప్పి నన్ను ఆస్వాదించి ఇవాళ ఈ ప్లేస్ కూర్చునంటే ఆ యేసయ్య ఆశీర్వాదం చెప్పి చెప్పక తప్పదు. ఇప్పుడే మా పెద్దలు, మా చైర్మన్ గారు చెప్పారు, మా కుర్మ బిడ్డ అంటున్నాడు. నేను కుర్మ బిడ్డతో పాటు మీ అందరి బిడ్డను, ముఖ్యంగా యేసయ్య బిడ్డను. యేసయ్య అంటే ఫస్ట్ ఎవరు కనిపించిండు? గొర్రెల కాపరి కుర్మ కనిపించిండు, అంతేనా కదా? అలాంటి వంశంలో పుట్టిన నేను మీ అందరి సేవ చేయడం కోసం నన్ను యేసయ్య పంపించిన అనుకుంటున్నా. మా డాక్టర్ చెప్పారు, మరి మా తమ్ముడు ఉందా అంత గొడగొట్టుకున్నాడు. నా తనేం లేదు, మా యేసయ్య దీవెన
మా ఆలయ ప్రజల ఆశీస్సులు మాత్రం నాకున్నాయి. ఇంతమంది ఆశీస్సులంగా ఏది కూడా అవసరం లేదనిపిస్తుంది. అంతేనా కాదు? అలాంటి యేసయ్య ఇవాళ ప్రపంచంలో శాంతి దూతగా మనందరి కోసం మనసు సన్మార్గంలో ఉండాలి, అందరూ శాంతిగా జీవించాలి, ఈ ప్రపంచం శాంతిగా ఉండాలి, అందులో మనందరం సుఖంగా జీవించాలనే ఒక గొప్ప నిర్ణయంతో ఇలా యేసయ్య గారు చూపిన బాటలో మనందరం నడుచుకుంటే మనం ఈ జన్మలో ఎన్ని రోజులు ఉన్నాం కానీ భూమి మీద యేసయ్య సేవలో ఆయన చూపినట్టు మార్గంలో శాంతిగా ఉంటే వీళ్ళందరూ మన మిత్రులే, అందరూ మన కుటుంబ సభ్యులే. కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా ఇలాగ పెద్దలు చెప్పారు, ఆలయ నియోజకంలో సుమారు 1000 వచ్చాయి. కాబట్టి ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చి 15 రోజులే. కాబట్టి వచ్చే సంవత్సరం నా క్రైస్తవ సోదరులకు ప్రతి మండలంలో ఎంతమంది నిరుపేదలు అంతమంది గుర్తించి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మాట ఇస్తున్నా. ఏ గ్రామంలో అయినా చర్చిలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేను ఇప్పటికే సుమారు 15 నుంచి 16 చర్చిలకు కూడా కట్టించడం జరిగింది. ఇంకా కూడా ఆలయ జగన్లో ఏ చర్చికి ఇవ్వాలన్నా నేను వ్యక్తిగతంగా కూడా నేను సహాయపడతా అని చెప్పి ఆ యేసయ్య ఆశీర్వాదం వల్ల మీ అందరి దీవెన వల్ల ఇవాళ ఈ స్థాయికి రాగలంటే మీ అందరి కృషి ఆ యేసయ్య దీవెన. కాబట్టి ఇంకా నేను మీకోసం ఆలయ ప్రజల కోసం సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తా. అందరి మనసు దోచుకునే విధంగా నేను సేవకుడిగా సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ప్రపంచ శాంతితో పాటు మన భారతదేశం కీర్తి, భారతదేశం అన్ని కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఒక భారతదేశ పౌరుడిగా జీవిస్తున్నామంటే శాంతి ఉంటేనే అవన్నీ సాధ్యమైతే. కాబట్టి అలాంటి శాంతిని నెలకొల్పినటువంటి యేసయ్య నీడలో ఆయన చూపిన మార్గంలో అందరం నడుచుకొని రేపు 25 తారీఖు నాడు ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం, అందరూ సుఖ సంతోషాలతో